ప్రియ దేవుని పిల్లలారా, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1:3 సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఎందుకు కృతజ్ఞతలు చెల్లి బద్దులమే ఉన్నాం ఎందుకన్నాడు? ఇది యుక్తమే, ఏలనిగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వాసం ఏదంటే అభివృద్ధి చెందుతుందంట. కారణం ఏంటి? దెస్సలోనికి సంఘంలో ప్రభు కొరకు వారు ఎలాంటి త్యాగాలు చేశారో తెలుసా? చావైనా పర్లేదు, శ్రమల్లో, కష్టాల్లో, హింసల్లో కూడా ప్రభుని ఎత్తుకొని ఉన్నారు. పరలోకం కొరకే మా జీవితం అంకితమని సిద్ధపడ్డారు. చిన్న చిన్న వాడికి కలవరపడుతూ, దేవుడిని అనుమానిస్తూ, దేవుడికి దూరం అయిపోతున్న వారు ఎంతమంది కదా. వాళ్ళు రేపు నష్టపోతారు కదా పిల్లలు. మనమైతే రేపు నష్టం రాకూడదు. ఒక్కడే గుర్తుపెట్టుకో, చావుతో నష్టపోయేవారు చాలామంది ఉన్నారు లోకంలో. వారిలో క్రైస్తవులు ఉన్నారు. ఎరగనవారు, దేవుడిని ఎరగనవారు ఎలాగో నష్టపోతారు. కానీ దేవుడిని నమ్మిన వాడు కూడా నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడిలో ఉన్నట్టు దేవుడు ముసుగులో ఉన్నాడు తప్ప దుష్టుడు పనులు చేస్తున్నారు. సాతానగాడు చూపించి ఆశలు లొంగిపోయి ఎన్నో రకాలు చెడిపోతూ నటిస్తున్నారు. పైకి మాత్రం దేవుడిలో ఉన్నామని దేవుడు ముసుగులో ఉన్నారు. కానీ తోడేలు స్వభావం, తోడేలు క్రియలు చేస్తున్నారు. ఎన్నో రకాల పాపాలు చేస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి పిల్లలు, శ్రమల్లో కూడా నీతిని విడిచిపెట్టకుండా బహు విశ్వాసంతో బలంగా ఉన్నవారిని చూడు. అదే అంటాడు. ఏమంటున్నాడంటే, మీ అందరిలో ప్రతి వాడిని ఎదుటివాని ఎడల ప్రేమ విస్తరించున్నది. అందువలన మీ హింసలన్నింటిలో ఎప్పుడైతే ప్రేమ, నీతి, సత్యాన్ని కలిగి ఉంటే అప్పుడే హింసలు ప్రారంభమవుతాయి. కానీ ప్రభు తోడుంటాడు. గుర్తుపెట్టుకో, మీరు సహించున్న శ్రమల్లోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మేము దత్సేపడుచున్నాం. దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడిన నిమిత్తం మీరు ఇట్లు ఓర్చుకున్నట్టు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉంది. ప్రవీణ యేసు తన ప్రభావాన్ని కనపరచు దోతలతో కూడా పరలోకం అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రవీణ యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధతల యందు మహింపరచబడుటకును, విశ్వసించి వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనం దండన పొందుదురు. యాలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ అందు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయనందు మీరు మహిమ పొందినట్లు మేలు చేయవాలని మీలో కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసశక్తమైన ప్రతి కార్యం బలంతో సంపూర్ణ చేయొచ్చు. మన దేవుడి పిలుపుకి తగ్గట్టు బ్రతకండి అంటున్నాడు. అది గుర్తించండి పిల్లలు.